హాయ్. మీ పేరు? వైభవ్. చిన్న ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. కోపం వస్తే ఏం చేస్తాం? ఏం చేయాలి? నా కోపం వేరేల మీద తీస్తా అంతే. ఇంకేం చేయాలి? సాంగ్స్ వింటా, కోపడతా. కోపడతా. యా. పట్టుకున్నాడు లాజిక్. 100 మంది అన్న తమ్ములకి ఒకే ఒక్క తాడు ఏంటది? ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. అన్నదమ్ముల రిలేషన్ ఒకే ఒక తాడు. అది మనుషులు జీవులు కాదు. ఓకే, మనుషులు జీవులు కాదు. 100 మంది అన్నదమ్ములకి ఒకటే తాడు. పేరెంట్స్. అది ఇంట్లో యూజ్ చేస్తారు, బయట కూడా యూజ్ చేస్తారు. బెల్ట్. అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? బెల్టా? రోప్. ఏ రోప్? ఇంకే రోప్ ఉంటుందండి? మళ్ళీ వేస్తాడు. అంటే రోప్స్ లో కూడా టైప్స్ ఉంటాయి కదా. ఏమో తెలియదు. రోప్ అని తెలుసు. రోప్ అని తెలుసు. రోప్ అని తెలుసు, ఏ రోప్ తెలియదు. రైట్ ఆన్సర్. ఓకే, ఇంకో క్వశ్చన్. సూది దారం లేకుండా కుట్టేది ఏంటి? చీమ. ఎట్లుంటది మరి మనతోని? ఆలోచిస్తుండే, లాజిక్ వెళ్ళిపోతుండే. లాజిక్ అన్నందుకు లాజిక్ వెళ్ళిపోతుండే. ఎగ్జామ్లో ఫస్ట్ ర్యాంక్ రావాలంటే ఎలా రాయాలి? చీటింగ్ కొట్టాలి. వేసేసాడు, బాగా వేసేసాడు. ఎగ్జామ్ అవతల ఏదో టైం ఎగ్జామ్ చదువుకొని రాయాలి అంతేగా. ఎగ్జామ్లో ఫస్ట్ ర్యాంక్ రావాలంటే చదువుకోవాలంతే. ఎలా రాయాలి? మంచిగా రాయాలి. మంచిగా రాయాలి అంతే. కాదు, తప్పు. ఎగ్జామ్లో ఫస్ట్ ర్యాంక్ రావాలంటే ఎలా రాయాలి? చదువుకొని రాయాలి, చిట్టీలు పెట్టి రాయాలి. ఎట్లా? పెన్తో రాయాలి. రైట్ ఆన్సర్. నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. ఇంకో క్వశ్చన్. బియ్యంలో ఏ న్యూట్రిషన్స్ ఉంటాయి? బియ్యంలో ఏ న్యూట్రిషన్స్ ఉంటాయి? కార్బోహైడ్రేట్స్. అంతేగా అంతేగా. కాదు. తెలియదు. బియ్యంలో ఏ న్యూట్రిషన్స్ ఉంటాయి అంటే A few moments later. టూనిగాని ఇంగ్లీష్లో ఏమంటారు? ఓని టూనిగా. టూనిగా అంటే మీనింగే తెలియదు అసలు. టూనిగా ఏందో అది ఇంగ్లీష్. టూనిగా బటర్ఫ్లై కాకుండా ఇంకోటి ఉంటుంది చూడు, నీకు తెలుసా టూనిగా? డ్రాగన్ ఫ్లై. కరెక్టే కదమ్మా. డ్రాగన్ ఫ్లై. అన్ని చెప్పేస్తున్నావు. Claps ba. అడిగి నీ దగ్గర ఉన్న క్వశ్చన్స్ అన్ని అడిగి. కంప్యూటర్కి స్టార్ సింబల్ ఏ లెటర్ పైన ఉంటుంది? కంప్యూటర్ కీబోర్డ్ థర్డ్ నెంబర్ సింబల్ ఏ లెటర్ పైన ఉంటుంది? సారీ, కీబోర్డ్ లెటర్ మీద అంటే స్టార్ సింబలా? స్టార్ సింబల్ ఏడు ఉండదు. ఏ లెటర్ పైన ఉంటుంది? మల్టిప్లికేషన్ నంబర్ ఉంటుంది, అది 3 నంబర్ మీద ఉంటుంది. కంప్యూటర్కి స్టార్ సింబల్ ఏ లెటర్ మీద ఉంటుంది? కంప్యూటర్కి స్టార్ సింబల్ ఏ లెటర్ మీద ఉంటుంది? స్టార్ సింబల్ తెలియదు. నాకు తెలీదమ్మా. అయిపోయింది, మీరు గెలిచారు. తెలీదా? అది ఎట్లా సర్కాస్టిక్గా చెప్పాలన్నా సరే, ఏదైనా ఒక డైలాగ్ చెప్పండి. నాకు అస్సలు రావు డైలాగ్స్. నేను మూవీస్ చూడాను. ఆ టాపిక్ అయితే నేను వెళ్ళిపోతాను. సరే. మీ ఫ్రెండ్ పేరు ఏంటి? నా ఫ్రెండ్ పేరు ఆదర్శ్. ఆదర్శ్. యా, ఆదర్శ్. చెప్పు, ఉల్టా చెప్పు. ఆదర్శ్ పేరు నా ఫ్రెండ్. ఆదర్శ్ నేమ్ ని ఉల్టా చెప్పు. ఆదర్శ్. దర్శ్. ఆదర్శ్. యా, దర్శ.
హృదహ రథః. నాకు అర్థం కాలేదు సార్. హృదహ హృదా. సరే, పేరులోనే జాబ్ ఉండే రాష్ట్రం ఏంటి? పేరులోనే జాబ్ ఉండే రాష్ట్రం. హైదరాబాద్. పేరులోనే జాబ్ ఉండే రాష్ట్రం. రాష్ట్రం అంటే మన స్టేట్. స్టేట్ అదే తెలంగాణ. కరెక్ట్. పేరులోనే జాబ్ ఉండే స్టేట్. తెలుగులో ఆలోచిస్తేనే అది ఆన్సర్ దొరుకుతుంది, ఇంగ్లీష్లో వెళ్తే దొరుకుతుంది. పేరులోనే జాబ్ ఉండే రాష్ట్రం. యా ఆడిషన్స్ అయిపోయినాయి. చెప్పాలి. తెలియదా అండి? టాస్క్ ఇస్తుంది, చిన్న టాస్క్. ఏ టాస్క్ ఇస్తారు? ఎవరికైనా పిలిచి 1 రూపీ అడగాలి. ఏ వద్దు, నాకు ఇంట్రెస్ట్ పోయింది. లేకపోతే మీ డ్రెస్ బాగుందని చెప్పాలి. ఎవరికైనా పిలిచా అడుగుతా. ఫ్రెండ్స్ కాదు, ఎవరికైనా పర్లేదు, మీ డ్రెస్ బాగుంది అని చెప్పాలి. మీ డ్రెస్ friends మంచిగా ఉందని చెప్పాలండి. ఓకే డన్. వేరే వాళ్ళకి, ఇక్కడ ఉన్న వాళ్ళు కాదు, కొత్త వాళ్ళకి. యా నీ డ్రెస్ మంచిగా ఉంది, జరా దించుమంది. ఏం చెప్పావురా? సిగ్గుపడుతున్నాడు. సరే చెప్పనా, పేరులోనే జాబ్ ఉండే రాష్ట్రం పంజాబ్. జాబ్ ఉంటుంది. పేరులోనే జాబ్, పంజాబ్. అరే అట్లనా? జాబ్ అంటే ఉద్యోగం అనుకున్నా నేను. హాయ్, మీ పేరు? లాస్యా. ఓకే, చిన్న ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. తాజ్ మహల్ ఎక్కడ ఉంటుంది? ఆగ్రా. ఫన్నీగా ఆలోచించండి. తాజ్ మహల్ ఎక్కడ ఉంటుంది? లాజికల్ అండ్ ఫన్నీ. ఇండియాలో ఉంటుంది. అవునా, నిజమా? ఇంకా దగ్గరికి వచ్చి చెప్పండి. భూమి మీద ఉంటుంది. దగ్గరికి వచ్చి చెప్పండి. తాజ్ మహల్ ఎక్కడ ఉంటుంది? మోస్ట్లీ దగ్గరికి వచ్చేసారు, అలానే ఆలోచించండి. వరల్డ్లో ఉంటుంది. వరల్డ్గా వచ్చారు, ఇండియా అయిపోయింది, భూమి అయిపోయింది, నెక్స్ట్ అయింది. ఇంకేముంది? ఎక్కడుంది తాజ్ మహల్? ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? ఉంటుంది. నాకు తెలీదమ్మా. మీరు ఎక్కడుంటారు? బాచ్పల్లి. బస్ తెలీదా? చెప్పనా? ఆ, కట్టిన దగ్గర. మీ దగ్గరికి వచ్చారు, చెప్పాను అన్న. ఇంకోటి, 100 మంది అన్నతమ్ములకి ఒకే ఒక తాడు ఏంటది? తాడా. ఇంట్లో యూజ్ చేస్తారు, బయట కూడా యూజ్ చేస్తారు. ఈ మాత్రం హింటిస్తే చాలు చెలరేగిపోతారు అంతే. క్లూస్ ఏమన్నా? క్లూ ఇంకా అదే ఇంట్లో యూజ్ చేసే ఒక వస్తువు, అది బయట కూడా యూజ్ చేస్తారు. రబ్బర్ బ్యాండ్. అది కూడా ఒక ఆన్సరే, కానీ కాదు. ఇంకా లైక్ ఇలానే ఉంటుంది, కానీ అది మనం వాడే వస్తువు. లైక్ ఎక్కడ వాడతాం? ఎక్కడ వాడతాం? ఇంట్లో, బయట. ఏ సిచ్యువేషన్స్లో? సిచ్యువేషన్స్ అంటే డైలీ యూజ్ చేస్తాం. ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. తెలీదు. ఐ కాంట్. వర్కౌట్ అవుతాయా సుభాష్? సరే, చిన్న టాస్క్. కొన్ని మీకు ఐటమ్స్ చెప్తాను, అది తింటే మీ రియాక్షన్ ఎలా ఉంటుందో చెప్పాను. నార్మల్గా మీరు తినే ఐటమ్సే. పులుపు, చేదు, కారం, ఇంకా ఎక్కువ కారం. చేదు చెప్పారు కదా, స్వీట్. ఓకే, ఇంకోటి కోపంగా. ఎక్కువ కోపం వస్తే నేను ఏడ్చేస్తా. కోపం వస్తే ఏడుస్తారా? కోపం వస్తే ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ కోపం వస్తే ఏం చేస్తారు? ఏ ఆగవా జల్లి పాడు. కోపం వస్తే
ఎక్కువ చూపిన బయట, ఓన్లీ పేరెంట్స్ దగ్గర చూపిస్తా కోపం. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? ఇంకా ఎక్కువ కోపం వస్తే బయట ఎక్కడైనా కానీ ఏడ్చేస్తావా? ఆ, ఎందుకు? అదంతా వచ్చేస్తుంది. కోపడలేకనా? సరే కోపంగా చూడ, నార్మల్ బాధగా. ఇంకా చిరాగ్గా, రొమాంటిక్గా. అవి ఇంకా ఎక్స్పీరియన్స్ చేయాలి. అంటే ఎస్ ఇంకేమున్నాయి? ద్వేషం. ఇలా ఉంటారు కదా. ద్వేషంకి ఏముండదా? రియాక్షన్స్ ఉండదా? అసూయ ఉండదు. బయటికి కనిపించదా? అంతేనా? సరే ఓకే, చెప్పండి. చెప్పనా? మీరు చెప్తారా? చెప్పండి. చెప్పనా? చీపురు కట్ట ఆన్సర్. ఓకే. సరే, అమ్మాయిలు ఎక్కువగా డీసెంట్ నటించే టైం ఎప్పుడు? అంటే ఎక్కడ నటిస్తారు ఎక్కువ డీసెంట్? అబ్బాయిలు ఉన్నారు. అది కూడా కరెక్ట్ కదా సార్. ఇంకా ఫ్యామిలీ ఉన్నప్పుడు ఇంటెలిజెంట్ ఫెలో. అంతే. ఓకే, థ్యాంక్ యూ.